ఇవాళ రేపు మనం ఎంత మంచిగా ఉన్నా సరే, మనకి చాలామంది శత్రువులుగా మారుతున్నారు. ఎందుకనంటే, వాళ్ళకి మనం ఎటువంటి హాని చెయ్యకపోయినా, మన లైఫ్ మనం హ్యాపీగా బ్రతుకుతున్నా కానీ, చూడలేకపోతున్నారు. మనం మంచిగా తిన్నా, మంచి బట్టలు కట్టుకున్నా, మంచి హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేస్తున్నా, చూడలేకపోతున్నారనమాట. అంటే శత్రువులుగా మారిపోతున్నారు ఆటోమేటిక్‌గా. సో, మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇలాంటి వారిని మనము ఏమి చేయలేం. అంటే ఎదురు తిరగలేం. ఎందుకంటే, మనం వాళ్ళతోనే గడపాలి. సొసైటీ అలాగే ఉంది. మరి దీనికి రెమెడీ ఏంటా అనంటే, ఈ ప్రత్యంగిరి మాత గుడికి రావాలి. ఎందుకంటే ఈవిడ శత్రువులను భక్షించే దేవత. మన పురాణాల కథల ప్రకారం ఈవిడికి ఆహారం పండో, పలహారమో, స్వీట్లో, పువ్వులు ఏమీ ఇవ్వనవసరం లేదండి. జస్టు ఆవిడ గుడి ముందే ఎండుమిరపకాయలుంటాయి. ఒక్క దండ తీసుకెళ్ళి నిమ్మకాయ దండ కానీ, ఎండుమిర్చి దండ కానీ ఒకటి తీసుకెళ్ళి ఒక్క 5 నిమిషాలు ఆ గుడి ముందు నిలబడ్డామంటే చాలు. మనకి ఎంతమంది శత్రువులున్నారో, ఎంత నరఘోష ఉందో, ఆహా! తల్లి ఇట్టే కనిపెట్టేస్తది. వాళ్ళని ఇట్టే భక్షించేస్తదనమాట. అంటే భక్షించడం అంటే వాళ్ళ నెగెటివ్ ఎనర్జీ మనల్ని ఏమీ చెయ్యలేకుండా మొత్తం క్లీన్ చేసుకుంటదనమాట. అంటే ఆవిడ మొత్తం తినేస్తుంది. తినేసి ఇక మనకి హ్యాపీగా ఫుల్ పాజిటివ్ ఎనర్జీస్‌తోటి పంపిస్తుందనమాట. ఇలాంటి గుడి కేవలం ఇండియాలో రెండే ఉన్నాయి. ఒకటి బెంగుళూరు, ఒకటి మన కొత్తపేటలో ఉందనమాట. కంపల్సరీ వెళ్ళి మీరందరూ కూడా